హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సమ్మర్లో మనం కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటాం, కానీ అవి మన హెల్త్కి అంత మంచిది కాదు. పెరుగు చాలామంది తింటారు, కానీ మజ్జిగ అయితే అస్సలుకి తాగరు. కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా స్పైసీగా, కూల్గా, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇందుకు కావాల్సినవి మనము ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి. మనం ఎన్ని మజ్జిగ కావాలనుకుంటున్నామో దానికి తగినంత పెరుగు తీసుకోవాలి. ఆ పెరుగు అనేది ఫ్రెష్గా ఉండాలి, అప్పుడే మనకి మజ్జిగ అనేది టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఈ పెరుగుని బాగా జిలుక్కోవాలి. ఈ ప్రాసెస్ అంతా మిక్సీలో కూడా చేసుకోవచ్చు, కానీ ఇట్లా చేసుకుంటే మజ్జిగ అనేది చాలా టేస్టీగా వస్తాయి. ఇట్లా ఈ పెరుగుని బాగా చిలికిన తర్వాత వేరే బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఈ పెరుగుని వేసుకోవాలి. ఇప్పుడు అందులో కావాల్సిన స్పైసెస్ పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం అండ్ జీరా తీసుకోవాలి. ఒకవేళ మీకు పుదీనా ఫ్లేవర్ పడకపోతే అది స్కిప్ చేయండి. మిగిలినవి కొత్తిమీర, పచ్చిమిర్చి, జీరా, అల్లం ఇవి మాత్రం వేయండి. అండ్ మీకు కావాలంటే ఇంకొక పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోండి స్పైసీనెస్ కోసం. ఇప్పుడు బాగా దంచుకున్న దీన్ని తీసుకెళ్ళి ఇందాక మనం జిలికి పెట్టుకున్న పెరుగులో వేసుకోవాలి. ఇప్పుడు కూల్ వాటర్ ఆ పెరుగులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇట్లా ఈ మజ్జిగని బాగా కలుపుకున్న తర్వాత వేరే బౌల్ తీసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా స్ట్రెయిన్ చేసుకోవాలి. అప్పుడే ఆ వేస్టేజ్ అంతా పోయి వాటిలో ఉన్న ఫ్లేవర్ అంతా మనకు మజ్జిగ వస్తుంది. ఇట్లా కూడా తాగొచ్చు, కానీ అట్లే రాగా తాగలేం కాబట్టి ఇట్లా స్ట్రెయిన్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ మజ్జిగ అనేవి కొద్దిగా చిక్కగా ఉన్నాయి, అందుకే నేను ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసిన. ఎందుకంటే ఈ మజ్జిగ కొద్దిగా పలచగా ఉంటేనే బాగుంటాయి, చిక్కగా ఉంటే అసలుకి బాగుండవు. ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి, మన టేస్ట్కి సరిపడినంత. వేసుకున్న తర్వాత ఈ మజ్జిగని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్న ఈ మజ్జిగని ఒక గ్లాస్లోకి తీసుకొని చల్లగా స్పైసీగా తాగేయటమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఒకవేళ మీరు ఈ మజ్జిగ కనుక ట్రై చేస్తే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్.